హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు నీట్ పీజీ కౌన్సిలింగ్కి సంబంధించి మన తెలుగు స్టేట్స్లో ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయనేది ఒకసారి వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఎవరికైనా ఎండి ఆర్ ఎంఎస్ అడ్మిషన్ కావాలి అండర్ ఇన్స్టిట్యూషనల్ కోటా మీకు కావాలనంటే డైరెక్ట్గా అడ్మిషన్ ఇప్పిస్తాము. సో దానికి సంబంధించి డీటెయిల్స్ కోసం మీరు 9849068590 నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్లో మీ డీటెయిల్స్, రిక్వైర్మెంట్ అండ్ స్కోర్ కార్డ్తో సహా పంపిస్తే డెఫినెట్గా మీకు ఎక్కడ సీట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఏ బ్రాంచెస్లో అవైలబుల్ ఉన్నాయి, అదేవిధంగా ఏ కాలేజెస్లో ఉన్నాయి అనేది కూడా మీకు అప్డేట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇన్స్టిట్యూషనల్ కోటాలో ఏంటంటే మీకు స్కోర్ తక్కువ ఉన్నా కూడా మీకు కన్ఫర్మ్డ్ సీటు తీసుకునే అవకాశం ఉంటుంది. బట్ ఏ క్యాట్ కానీ, బీ క్యాట్ కానీ, సి క్యాట్ కానీ వీటికి అయితే మాత్రం తప్పకుండా మీరు త్రూ కౌన్సిలింగ్ మాత్రమే సీటు తీసుకోగలరు. దాంట్లో కూడా మెరిట్ బేస్లో ఉంటుంది. మీ ర్యాంక్ని బట్టి మీకు మీ ర్యాంక్ అలాట్మెంట్ టైంకి అక్కడ అవైలబుల్ ఉన్నటువంటి సీట్లు మాత్రమే మీకు అలాట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు మనకి కన్ఫామ్గా మాకు ఖచ్చితంగా సీట్ కావాలి, పర్టికులర్గా ఈ బ్రాంచ్ కావాలి లేదా ఈ స్పెషాలిటీ కావాలి అని ఎవరైతే అనుకుంటారో సో అలాంటి వాళ్ళు ఇన్స్టిట్యూషనల్ కోటాకి ట్రై చేయొచ్చు. కాకపోతే దీనికి ఫీజు కాస్త ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఎన్ఆర్ఐ కోటాలో ఎంతైతే ఫీజు ఉంటుందో అది 69 lakhs పర్ యానం ఉంటుంది ఎన్ఆర్ఐ కోటాకి. సో కౌన్సిలింగ్లో వస్తే మీరు ఎన్ఆర్ఐ కోటాలో సీట్ వస్తే 69 lakhs పే చేయాల్సి ఉంటుంది. అదే మీకు మన ఇన్స్టిట్యూషనల్ కోటాలో సీట్ తీసుకున్నారనుకోండి, ఆ 69 lakhs పర్ యానం కట్టాలి. దానికి పైన మళ్ళీ కొంత ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుంది. అది బేస్డ్ ఆన్ కాలేజ్ అండ్ మీరు తీసుకునేటువంటి స్పెషాలిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో అలా మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అప్డేట్ చేస్తాను. ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇన్స్టిట్యూషనల్ కోటాకి తప్పకుండా 9849068590 నంబర్లో కాంటాక్ట్ చేయండి. సో ఇక డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాము. మనకి నిన్న ఈవినింగే ఒక కేఎన్ఆర్ యూహెచ్ఎస్ నుంచి తెలంగాణ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ నుంచి ఒక నోటీసు రావడం జరిగిందనమాట. అదేంటి అని అంటే, ఎవరైతే కాంపిటెంట్ అథారిటీ కోటాలో ఫస్ట్ రౌండ్ లేదా సెకండ్ రౌండ్లో సీట్ అలాట్ అయ్యి వాళ్ళు కాలేజ్కి అలాట్ అయిన కాలేజ్కి వెళ్ళి అక్కడ రిపోర్టింగ్ చేసి మీ అడ్మిషన్ కంప్లీట్ చేసుకున్నారు, అడ్మిషన్ ప్రాసెస్ అంతా. సో అందులో నుంచి ఎవరైనా బయటికి రావాలి అని అనుకుంటే, అంటే ఎగ్జిట్ అవ్వాలి అని అనుకుంటే, జనరల్గా మీకు ఏంటి, ఒకసారి మనం అడ్మిషన్ తీసుకున్న తర్వాత అడ్మిషన్ టైంలో మీరు 50 lakhs బాండ్ కూడా మీరు సబ్మిట్ చేసి ఉంటారు కదా. సో ఆ అంటే మీరు డిస్కంటిన్యూ చేస్తే, అడ్మిషన్ తీసుకున్న తర్వాత డిస్కంటిన్యూ చేస్తే మీకు ఆ 50 lakhs పే చేసి ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది, అంటే డిస్కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అప్పుడు కానీ మీ యొక్క సర్టిఫికెట్స్ ఇవన్నీ రిటర్న్ ఇవ్వరు. సో అలా కాకుండా మనకి యూనివర్సిటీనే ఒక ఛాన్స్ ఇవ్వడం జరిగిందనమాట. అదేంటి అంటే మీరు ఫ్రీ ఎగ్జిట్ అవ్వచ్చు వితౌట్ పెనాల్టీ అనమాట. వితౌట్ పెనాల్టీ అని అంటే మీరు ఆ 50 లక్షల బాండ్ ఎగ్జిక్యూట్ చేయకుండా, మీరు 50 లక్షలు కట్టాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మీరు అందులో నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. సరే, అది ఎగ్జిట్ అవ్వడానికి టైం ఎప్పటి వరకు ఇచ్చారు అని అంటే మనకి 23వ తారీఖు 4 o'clock వరకు, ఈవినింగ్ 4 o'clock వరకు మనకు టైం ఇవ్వడం జరిగిందనమాట. అయితే అసలు నేను దీంట్లో నుంచి ఎందుకు ఎగ్జిట్ అవ్వాలి అని కూడా కొంతమంది అడుగుతుంటారు. ఎందుకంటే కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే చాలా తక్కువ ఫీజులో మీకు సీట్ వచ్చి ఉంటుంది. గవర్నమెంట్ కాలేజ్ అయితే వెరీ లెస్ అమౌంట్, అండ్ మీకు ప్రైవేట్ కాలేజెస్ అనుకోండి కాస్త మినిమల్ అమౌంట్తో మీకు సీట్ వచ్చి ఉంటుంది. అంటే బీ క్యాట్, సి క్యాట్, ఇన్స్టిట్యూషనల్ కోటాతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా తక్కువ ఫీజులో మీకు సీట్ వచ్చి ఉంటుంది. మరి ఇందులో వచ్చినటువంటి సీట్ని కూడా మేము ఎందుకు ఎగ్జిట్ అవ్వాలి అని కొంతమంది అనుకుంటుండొచ్చు. సో బట్ కొంతమంది ఎగ్జిట్ అయితే మంచి కోర్సుకి వెళ్ళొచ్చు అని కూడా కొంతమంది అనుకుంటారు. అది వాళ్ళకి తెలుసు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు దీంట్లో ఏదో మీకు అంతగా ఇంట్రెస్ట్ లేని బ్రాంచ్ కానీ, అంతగా ఇంట్రెస్ట్ లేని కాలేజ్ కానీ ఏదైనా వచ్చి ఉండొచ్చు. సరే, ఏదో వచ్చింది కదా అని మీరు అడ్మిషన్ తీసుకున్నారు రిపోర్టింగ్ చేసి. కానీ ఇప్పుడు అరే నాకు ఇది అంతగా ఇంట్రెస్ట్ లేదు ఈ స్పెషాలిటీ, నేను వేరే స్పెషాలిటీకి వెళ్దాం అనుకుంటున్నాను, బీ క్యాట్లో కానీ లేకపోతే ఎన్ఆర్ఐ కోటాలో కానీ లేదంటే ఇన్స్టిట్యూషనల్ కోటాలో కానీ ట్రై చేసి మంచి డిమాండ్ ఉన్నటువంటి స్పెషాలిటీ లేదా కాలేజ్ వెళ్దాము అని ఎవరైతే అనుకుంటారో, లేదు ఆల్రెడీ మీరు వేరే
ఇన్స్టిట్యూషనల్ కోటాలో కానీ సీట్ ఆల్రెడీ బుక్ చేసుకొని ఉన్న వాళ్ళు కానీ, లేదంటే ఆల్ ఇండియా కోటాలో ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు కానీ, లేదంటే వేరే స్టేట్లో ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు, ఇలా ఎవరెవరైతే ఉంటారో సో అలాంటి వాళ్ళకైతే ఇది ఒక మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఇది ఎగ్జిట్ అయ్యే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒక 2-3 కండిషన్స్ అయితే ఉన్నాయి. ఆ కండిషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే, మీరు వేరే దగ్గర ఒకవేళ దీంట్లో ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే మీరు వేరే దగ్గర ఆల్రెడీ సీటు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే దీంట్లో నుంచి ఎగ్జిట్ అవ్వండి అనేది నా సజెషన్. ఎందుకనంటే మీరు ఒకసారి దీంట్లో నుంచి ఎగ్జిట్ అయ్యారనుకోండి, ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్ రౌండ్స్లో మీరు ఎలిజిబుల్ అవ్వరనమాట. ఎందుకు అని అంటే ఇది ఈ కాంపిటెంట్ అథారిటీ కోటాలు దీంట్లో ఆల్రెడీ 2 రౌండ్స్ కంప్లీట్ అయిపోయాయి కదా. సో నెక్స్ట్ 3rd రౌండ్కి మీరు ఎలిజిబుల్ కారు. సో అక్కడ మీరు అడ్మిషన్కి అంటే కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టుకొని మళ్ళీ ఇంకొక కాలేజీలో వేరే బ్రాంచ్ వస్తుందేమో ట్రై చేద్దామని అనుకుంటే మాత్రం అది పాసిబుల్ కాదు. కాబట్టి ఇది ఒక కండిషన్ ఉంది. ఈ కండిషన్ నుంచి మీరు ఆలోచించుకొని ఎగ్జిట్ అవ్వాలన్నమాట. సో ఇందులో ఎలిజిబుల్ కారు, కానీ మరి ఎక్కడ ఎలిజిబుల్ అని అంటే మీరు బీ క్యాట్లో ఎలిజిబుల్ అవుతారు, సి క్యాట్లో ఎలిజిబుల్, లేదంటే ఇన్స్టిట్యూషనల్ కోటాలో కూడా ఎలిజిబుల్ అవుతారు ఒకవేళ ఇదే స్టేట్లో కావాలనంటే. లేదు వేరే దగ్గరికి వెళ్తాము, ఆల్ ఇండియా కోటా కానీ వేరే స్టేట్ కానీ వెళ్తామని అనుకుంటే అట్లా కూడా వెళ్ళొచ్చు. కానీ ఈ పర్టికులర్ కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే కన్వీనర్ కోటా లేదంటే ఏ కేటగిరీ ఈ కౌన్సిలింగ్ 3rd రౌండ్ ఏదైతే ఉంటుందో దాంట్లో మీరు ఎలిజిబుల్ అవ్వరన్నమాట ఎట్టి పరిస్థితులలో. కాబట్టి ఈ కండిషన్ని గుర్తుపెట్టుకొని మీరు డెసిషన్ తీసుకోండి, రైట్. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు వదిలేసిన సీట్ ఏదైతే ఉంటుందో ఆ సీట్ని ఇమ్మీడియట్గా నెక్స్ట్ రౌండ్లో కానీ లేదంటే నెక్స్ట్ రౌండ్ అంటే మాపప్ రౌండ్, దాని తర్వాత స్టే వేకెన్సీ రౌండ్, ఇవి ఏవైతే ఉంటాయో నెక్స్ట్ 3rd రౌండ్ దాంట్లో మళ్ళీ వేరే వాళ్ళకి అది అలాట్ చేస్తారు. కాబట్టి మళ్ళీ మీకు ఆ సీటు నాకు అది కావాలి అని అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఇవ్వడం జరగదు. ఒక్కసారి మీరు ఎగ్జిట్ తీసుకున్నారు అని అంటే ఇంకా ఆ సీటు మీకు ఉండదు, అది క్యాన్సిల్ అయిపోయినట్లే. అది నెక్స్ట్ రౌండ్లో వేరే వాళ్ళకి ఫిల్ చేస్తారనమాట. సో నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏంటి అని అంటే మనకి ఈ ఫ్రీ ఎగ్జిట్కి 23rd వరకు ఈవినింగ్ 4 o'clock వరకు మనకు టైం ఇచ్చారు కదా. సో ఈ లోపల మీరు ఎగ్జిట్ తీసుకున్నట్లయితే మీకు ఎటువంటి పెనాల్టీ క్లాజు అప్లికేబుల్ అవ్వదన్నమాట. ఒకవేళ ఆ తర్వాత కానీ మీరు 23 తారీఖు తర్వాత ఆఫ్టర్ 4 PM తర్వాత కూడా మీరు వెళ్ళినా కూడా యాక్సెప్ట్ చేయరనమాట మీ ఫ్రీ ఎగ్జిట్. ఇన్ కేసు మీరు డిస్కంటిన్యూ చేస్తే ఓకే, మీరు ఆల్రెడీ ఇచ్చిన బాండ్తోని మీకు ఈ 50 lakhs అనేది ఒక పెనాల్టీ అయితే పడుతుంది. సో ఆ 50 lakhs కట్టి మాత్రమే మీరు డిస్కంటిన్యూ చేయాల్సి వస్తుందన్నమాట. అదే కాకుండా మీరు డిబార్ అవుతారనమాట కేఎన్ఆర్ యూహెచ్ఎస్ నుంచి. నెక్స్ట్ ఫర్దర్ 3 రౌండ్స్ కోసము మీరు పీజీ మెడికల్ కోర్సెస్లో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి అర్హులు కారు, ఎలిజిబిలిటీ ఉండదు, మిమ్మల్ని డిబార్ చేస్తారు. ఓకే, కాబట్టి ఈ కండిషన్ కూడా ఈ 50 lakhs బాండ్ అండ్ డిబార్ అనేది మీరు ఈ 2 పాయింట్లు పైన చెప్పినటువంటి ఫర్దర్ రౌండ్స్లో ఎలిజిబుల్ కారు అనేది ఈ పాయింట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకొని దాని ప్రకారంగా మీరు డెసిషన్ తీసుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ మీరు ఎలా ఎగ్జిట్ అవ్వాలి, దీని ప్రొసీజర్ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి. ఇది ప్రిన్సిపల్స్కి ఇచ్చినటువంటి ఒక ఇన్స్ట్రక్షన్ యూనివర్సిటీ వాళ్ళు. సో ప్రిన్సిపల్స్కి ఏం చెప్పారు అని అంటే ఎవరైనా రిటర్న్లో ఒక అప్లికేషన్ తీసుకొచ్చి సీట్ క్యాండిడేట్ అంటే నాకు ఆల్రెడీ అలాట్ అయిన సీట్ క్యాన్సిల్ చేయమని తీసుకొచ్చినట్టే ఒక రిటర్న్ లెటర్ అప్లికేషన్ లెటర్ తీసుకొచ్చినట్లయితే ఏది ఎప్పటిలోపు 23వ తారీఖు సాయంత్రం 4 గంటల లోపు తీసుకొచ్చినట్లయితే దాన్ని యాక్సెప్ట్ చేయండి. అండ్ ఇమీడియట్గా వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ బాండ్స్ అన్నీ కూడా ట్యూషన్ ఫీజ్ కూడా వాళ్ళది రిటర్న్ చేయండి వితౌట్ ఎనీ పెనాల్టీ అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. అంటే సో మనం ఏం చేయాలి, రిటర్న్లో ఒక అప్లికేషన్ తీసుకొని వెళ్ళి మీకు ఎక్కడైతే సీట్ అలాట్ అయిందో మీరు ఆ సీట్ అలాట్ అయిన కాలేజ్లో ఆ లెటర్ తీసుకెళ్ళి మీరు ప్రిన్సిపల్కి సబ్మిట్ చేసినట్లయితే ఆయన మీ యొక్క క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ని అలౌ చేస్తారు. అప్రూవ్ చేసేసి మీ యొక్క ఫీజు అండ్ ఈ బాండ్స్ తర్వాత మీరు సబ్మిట్ చేసినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీకు రిటర్న్ చేయడం జరుగుతుందన్నమాట. కాకపోతే ఇది రేపటి లోపు మాత్రమే, రేపు ఈవినింగ్ 4 o'clock లోపు మాత్రమే మనకి టైం ఉంది. కాబట్టి మీరు పైన చెప్పినటువంటి కండిషన్స్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారంగా మీరు ఎగ్జిట్ తీసుకోండి. అప్పటిదాకానైతే తొందరపడి అనవసరంగా సీటు వదిలేసుకోవద్దనేసి నా యొక్క సజెషన్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక ప్రిన్సిపల్స్కి ఇంకేం చెప్పారంటే ఆర్ ఫర్దర్ ఇన్ఫార్మ్ టు అప్లోడ్ ద డీటెయిల్స్ ఆఫ్ డిస్కంటిన్యూడ్ క్యాండిడేట్స్ ఆన్ అడ్మిషన్ పోర్టల్ బై 4:30 PM.
అంటే మీరు 4 o'clock లోపల సబ్మిట్ చేస్తేనే మీ రిక్వెస్ట్ అప్రూవ్ అవుతుంది. దాని తర్వాత ఎట్టి పరిస్థితులలో తీసుకోరు. ఎందుకంటే 4:30 లోపల కాలేజ్ ప్రిన్సిపల్స్ అందరూ కూడా ఇలా ఎవరైతే ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్నారో వాళ్ళందరి లిస్ట్ అంతా కూడా పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇంకా తర్వాత వెళ్తే మాత్రం మీకు ఎట్టి పరిస్థితుల్లో పని అవ్వదు. కాబట్టి ఈ లోపల వెళ్ళిపోయి మీరు కావాలనుకుంటే ఓకే ఎగ్జిట్ తీసుకోవచ్చు. సో ఇది మనకి ఫ్రీ ఎగ్జిట్కి సంబంధించినటువంటి ప్రాసెస్ అండ్ కండిషన్స్. ఓకే, ఇవన్నీ ఆలోచించుకోండి. ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఇన్స్టిట్యూషనల్ కోటాలో అడ్మిషన్ కావాలనంటే మీరు తప్పకుండా మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు 9849068590 నంబర్లో. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు అన్ని అప్డేట్స్ కూడా మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.